బ్రదర్ చెప్పండి, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ మనుషుల మీద ఫిలాసఫీ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ముందుగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉస్మానియా వేదికగా ఏదైతే వంశీధర్ సార్ ఫిలాసఫీ బేస్డ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ముందుగా సార్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఫిలాసఫీ పాత్ర అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫిలాసఫీ మనకు ఒక బ్రాంచ్ ఉంది, ఎథిక్స్, మొరాలిటీ అనేసి. నిజ జీవితంలో ఇప్పుడున్న సమాజంలో ఫిలాసఫీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఏజ్ లేని వాళ్ళు ప్రేమ వివాహాలు చేసి ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్లకు సరైన మార్గం కానీ, సరైన విచక్షణ జ్ఞానం లేకపోవడమే ఈ సమాజంలో జరిగేటటువంటి ప్రతి హత్యకు కానీ, ఆత్మహత్యకు కానీ కారణమవుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ సంబంధించి కానీ, టెక్నాలజీలో కానీ ఫిలాసఫీ అనేది ఉండదు. వాళ్ళకు ఎథికల్ వాల్యూస్ తెలియవు. వాస్తవం చెప్పాలంటే టెక్నికల్గా వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఎథిక్స్ కానీ, మొరాలిటీ కానీ వాళ్ళలో పెంపొందించలేకపోతున్నాము. సో మనం ఎప్పుడైతే ఏదో ఒక మనకు ఒక సామెత ఉంది, ముక్కై వంగ అనేది మ్రానై వంగుతుందని. సో మనము ఈ వాల్యూస్ అనేది, ఎథిక్స్ వాల్యూ అనేది, మొరాలిటీ అనేది మనం చిన్న స్థాయిలో ఉన్నప్పుడు, పిల్లలకు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ వాల్యూస్ అని మనం కంపల్సరీ వాళ్ళకి నేర్పించాలి. ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కంపల్సరీ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచే ఎథికల్ వాల్యూస్ కానీ, మొరాలిటీ కానీ నేర్పించినప్పుడు పెద్ద అయినాక పిల్లలకు ఏది నిజం, ఏది అబద్ధము, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది వాస్తవాలు తెలుసుకునే విచక్షణ జ్ఞానం వాళ్ళకు వస్తుంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఫిలాసఫీ అనేది చాలా ఇంపార్టెంట్. నిజ జీవితంలో ఈరోజు మన పైన అన్యాయాలు జరుగుతున్నాయి. చాలా 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 అంటే చాలా మన సమాజంలో ఎటువంటి అసమానతలు ఉన్నాయంటే దానికి కారణం ఎథిక్స్ కానీ, మొరాలిటీ కానీ లేకపోవడమే. సో ఫిలాసఫీ అనే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ప్రతి యువకుల్లో కానీ, ప్రతి వ్యక్తిలో మోరల్ వాల్యూస్, ఎథిక్స్ వాల్యూస్ పెంపొందించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఎపిస్టమాలజీ అంటాం ఫిలాసఫీలో, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా మన సమాజంలో ఫిలాసఫీకి ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని గుర్తించి ప్రభుత్వం కూడా ప్రతి కాలేజీలో, ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ, స్కూల్ లెవెల్లో కూడా ఫిలాసఫీ అనేది పెట్టాలని కోరుకుంటున్నాం.